చలో మన మూలపేట పోర్టులకు వైసీపీ పిలుపునిచ్చింది. ఉత్తరాంధ్ర నుండి శ్రీకాకుళంకు వైసీపీ నేతలు భారీగా తరలివచ్చారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ పోర్టు 22% మాత్రమే పూర్తి చేసిందని, కూటమి సర్కారు వచ్చిన తర్వాత 76% పనులు నెరవేర్చామంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వైసీపీ నేతలు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బాలకృష్ణ ఇప్పుడు అందిస్తారు. చలో మూలపేటకు పోతాం వైసీపీ నాయకులు పిలుపు మేరకు ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం వరకు భారీ స్థాయిలో అయితే ఈరోజు రావడం జరిగింది. ఈ మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలో 22% మాత్రమే జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 76% జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు సవాలు విసురుతున్నారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్లే మూలపేట స్టార్ట్ అవ్వలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము మూలపేటకు సంబంధించిన పనులన్నీ ప్రారంభించాం. ప్రధానంగా అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ వాళ్ళు ఏర్పాటు చేసిన మూలపేటకు పోదామనే కార్యక్రమంలో అయితే ఈరోజు మనం వచ్చాం. నవ్వుపాడ జంక్షన్ ఆర్ఆర్ కాలనీ దగ్గర అయితే ఉన్నాం. మూలపేటకు పోవడానికి ఈరోజు అధికార యంత్రాంగము పోలీసులు అయితే ఈరోజు ముందుగా ఇక్కడ టిప్పర్లను ఏర్పాటు చేసి ఎవరిని వెళ్ళనివ్వకుండా, అలాగే బాట్ గేజర్ని అలాగే కంచెని సహా ఏర్పాటు చేసి ఎవరిని వెళ్ళనివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ప్రధానంగా వారైతే వెళ్ళి సభనే తప్ప కానీ సభ వరకే పర్మిషన్ తప్ప కానీ వేరే దగ్గర పర్మిషన్ లేదు, మీరు మూలపేటలోకి వెళ్ళడానికి ప్రవేశం లేదని అధికార యంత్రాంగం అయితే చెప్పుకొని వస్తుంది. ప్రధానంగా ఈరోజు చూస్తున్నాం ఇక్కడ టిప్పర్లు త్రోవని బంధించి అలాగే బాట్ గేజర్లు వేసి కంచెన్సా వేసి పోలీసులు ఎస్టీఎఫ్ బృందాలతోనైతే ఇక్కడ భారీగా చేరుకున్నాయి. ప్రధానంగా మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో ఇది మూలపేట పోర్టు శంకుస్థాపన అనేది జరిగింది. ఈ ఏడాది అయితే గత ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపక్షంలో పడడం వల్ల అది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 76% మేము ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి సవాలు విసురుతున్నారు. ప్రధానంగా ఈరోజు చూస్తున్నాము వైసీపీ వాళ్ళు అయితే ఈ 22% మాత్రమే చేశారు. వాళ్ళైతే ఈ ఎక్కడ పనులు అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళడం వల్ల మళ్ళీ దానికి మేము పునరుద్ధీకరించి ఈరోజైతే మూలపేట పనులు చాకచక్యంగా జరుగుతున్నాయని మంత్రి చెప్తున్నారు. ఈ సభకైతే 10,000 మంది వస్తారని భారీ అంచనాలు వేసిన వైసీపీ నాయకులు అయితే వారి అంచనాలు అయితే ఈరోజు చూస్తున్నాం. ప్రధానంగా వారు చూస్తున్న ఈరోజు ఈ ప్రాంతంలో ఇక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న బహిరంగ సభకైతే నాయకులందరూ ఉన్నారు. నాయకులు ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సభ అయితే ఈరోజు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సభను అయితే ఈరోజు ప్రధానంగా మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా పోలీసులు మోహరించి అధికార ఆంక్షలతో ఎవరిని వెళ్ళనివ్వకుండా ఇక్కడ అందరినీ బంధించడం అనేది జరిగింది. మూలపేటకు పోదాం రండి అనే కార్యక్రమంలో ఈరోజు వైసీపీ నాయకులకి ఇక్కడ చారబోతాడికి ఇక్కడ ఆల్రెడీ బాట్ గేజర్లు టిప్పర్లు కంచెలతో వాళ్ళని అయితే బంధించడం అనేది జరిగింది. మీకు అయితే ప్రధానంగా ఈరోజు చూస్తున్నాం, మీకు సభ వరకే పర్మిషన్, ఈ లోపల రానని మీకు ఎటువంటి పర్మిషన్ లేవని అధికార ఆంక్షలతో అయితే ఈ రోజు అయితే పోలీసులు వాళ్ళని అయితే రానివ్వడం అనేది జరగలేదు. ప్రధానంగా వారైతే ఈరోజు బహిరంగ సభకి సుమారు 10,000 మంది వస్తారు. వాళ్ళతో సభను ఏర్పాటు చేసి వెళ్దామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 శ్రీకాకుళం.